ఏదో చెప్పాలనుకున్నా. మర్చిపోయావా? హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సర్లే మేడం, ఇంతకి నన్ను ఎందుకు పిలిచారు? రష్మి, ఈ రోజు ఈవెంట్ మనం చేయబోతున్నాము ఫ్రెండ్షిప్ డే స్పెషల్ ఎపిసోడ్ గా. ఓహో, శ్రీదేవి డ్రామా కంపెనీ ఇన్ హౌస్ ప్రోగ్రామ్ అన్నమాట ఈ రోజు. ఇన్ హౌస్ లో ఎవరెవరైతే పార్టిసిపేట్ చేశారో మన ఆర్టిస్టులు వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు ఇక్కడికి వచ్చి ఈ స్పెషల్ డే ని ఇంకా స్పెషల్ చేయబోతున్నారు. అయితే గందరగోళాన్ని మొదలు పెడదామా? ఎస్, వాళ్ళందరినీ పిలిచేద్దామా? చూసేద్దాం దాని సంగతి, ఉన్నది ఒకటే జిందగీ, చూసేద్దాం దాని సంగతి. హలో, కట్ చేయండి సాంగ్. అసలు వీళ్ళకి సాంగ్ ఏంటి, ఎంట్రీలు ఏంటి? అసలు మేము పిలిచింది ఫ్రెండ్స్ ని, మీరెందుకు వచ్చారండి? ఫ్రెండ్షిప్ డే రోజు మీరు మీ బెస్ట్ ఫ్రెండ్స్ తో రావాలి కదా. అదే కదా, మీ అందరం బెస్ట్ ఫ్రెండ్స్. వీడు నా బెస్ట్ ఫ్రెండ్. వీడు నా బెస్ట్ ఫ్రెండ్. వీడే నా బెస్ట్ ఫ్రెండ్. అదేంటి పక్కన ఆయన నిలబడి ఉన్నారు కదా, పేరు చెప్పొచ్చు కదా. మీరు నా ప్లేస్ లోకి వచ్చి మీరు చెప్పండి అమ్మా మీ బెస్ట్ ఫ్రెండ్. వద్దులే, వీడే నీ బెస్ట్ ఫ్రెండ్, ఒప్పుకుంటా. ఏం బాబు, నేను వీళ్ళకి ఎలా కనబడుతున్నాను? ఎంత బెస్ట్ ఫ్రెండ్ అంటే వీడి పేరు నేను పచ్చబొట్టు పొడిపించుకున్నా. వీడి పేరు నేను పచ్చబొట్టు పొడిపించుకున్నా. వీడి పేరు నేను పచ్చబొట్టు పొడిపించుకున్నా. పచ్చబొట్టు అంటే మా ఆవిడ చీరకి మ్యాచింగ్ అని ఆ బొట్టు పెట్టుకెళ్ళిపోయింది పచ్చబొట్టు. మిమ్మల్ని నేను బాగు చేయలేనయ్యా. మేడం ఇదేంటి చదవండి. అది రావడం వల్ల ఇలాగ అయిపోయాడు మనిషి. అవన్నీ కాదు రష్మి, నీకు మంచి సంబంధం చూసాను రా. అబ్బాయి కోటేశ్వరుడు. కోటేశ్వరుడు లేకపోయినా పర్లేదు, అడుక్కున్న వాడైనా మంచోడు ఉండాలి. వాడు అడుక్కున్నాడే, పేరు కోటేశ్వరుడు అంతే. ఇవన్నీ కాదు, ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూ వచ్చారు కదా, మీరు చెప్పండి ఫ్రెండ్ కి బెస్ట్ ఫ్రెండ్ కి తేడా ఏంటి? మనం ప్రేమించిన అమ్మాయిని మనకి దగ్గరుండి పెళ్లి చేసేవాడు ఫ్రెండ్. మనం ప్రేమించిన అమ్మాయిని ఆడే లైనేసాడు బెస్ట్ ఫ్రెండ్. ఏ చిచి దరిద్రులారా, ఏదో మాట్లాడుతున్నారు. ఇప్పుడు నరేష్ చెప్తాడు. అవును, నేను చెప్తా. చెప్పరా. తాగి పడిపోతే ఇంటికి తీసుకెళ్లేవాడు ఫ్రెండ్, పీకల్లాగా తాగిచ్చేవాడు బెస్ట్ ఫ్రెండ్. చచ్చే, అదే చెప్పాను, వీళ్ళు వచ్చినప్పుడే ఫ్రెండ్షిప్ కి వీళ్ళకి అసలు ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు నేను పిలవపోయే కొంతమంది ఉన్నారు, వాళ్ళైతే నిజమైన అస్సలు సిస్సలైన ఫ్రెండ్స్ అన్నమాట. అంటే ఒక అబ్బాయికి అబ్బాయి ఫ్రెండ్, అమ్మాయికి అమ్మాయి ఫ్రెండ్స్, ఇవి చాలా కామన్ గా చూస్తుంటాము. కానీ ఇప్పుడు మనం పిలవబోయే వాళ్ళు ఒక అబ్బాయికి అమ్మాయి ఫ్రెండ్ అయితే ఎంత గొప్పగా ఉంటుంది, ఒక అమ్మాయికి అబ్బాయి ఫ్రెండ్ అయితే తన లైఫ్ ఎంత అద్భుతంగా ఉంటుందని సాటి చెప్పేవాళ్ళు. दोस्त मेरा दोस्त तू है मेरी जान, వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం. బండుగొట్టు వాడకట్టు లేసుకెట్టట్టు ధూమ్ధాం దోస్తాన్ నిరగమరగ చేద్దాం, ధూమ్ధాం దోస్తాన్ నిరగమరగ చేద్దాం, ధూమ్ధాం దోస్తాన్ నిరగమరగ చేద్దాం. రష్మి గారు, నేను చెప్పాను చూసారా, ఆ ఫ్రెండ్స్ వీళ్ళే. వెల్కమ్ గైస్, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ ఫ్రెండ్షిప్ డే స్పెషల్ ఎపిసోడ్. మన ఫ్రెండ్షిప్ డే స్పెషల్ ఎపిసోడ్ ని మరింత స్పెషల్ చేయడానికి ఇదిగో వీళ్ళందరినీ ఇక్కడికి పిలిచేశాను. ఇక ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్లో ఉండాలి, మీరు చూసుకోండి. అబ్సల్యూట్లీ మేడం, ఇదంతా నేను చూసుకోవాలంటే మీరు ఎక్కడ ఉండాలి? నేను అక్కడ, నేను ఇక్కడ. వీడిని ఫ్రెండా? నీకు నా గురించి తెలియదన్నా, 5 years నుంచి ఫ్రెండ్షిప్ ఇక్కడ. నీ గురించి ఆడ తెలియదు అనుకుంటా, ఎన్ని ఇయర్స్ ఫ్రెండ్షిప్ చేశాడు అనవసరంగా. మనలో నీకు బాగా నచ్చింది ఏంటి? వాడు నిజాయితీగా ఉంటాడన్నా. మనం ఎప్పుడు చూడలేదు కదా అది. నువ్వు ఫైమా నీ గురించి ఎప్పుడు ఏం చెప్తుంటది ఎక్కువగా నీకు? నువ్వు మంచిగా ఉండాలరా, బాగుండాలరా, నీకు మంచి లైఫ్ వస్తుందని. అవునా? ఇది అందరికీ అబ్బాయిలు చెప్తుంటది, కొత్తగా నీకేం చెప్తే చెప్పంటున్నా. నమస్తే. కంగ్రాట్స్, నీ గురించి విన్నానయ్యా. ఈ మధ్య ఏదో పెద్ద హీరో పక్కన సినిమా చేస్తున్నాడు కదా? అవునన్నా. అది సినిమా పేరు ఏం పేరు? చెప్పకూడదన్నా. అదేం పేరు రా? చెప్పకూడదు, మంచి పేరు పెట్టుకోవచ్చుగా. మంచి టాక్ ఒకటి నడుస్తుంది బయట, చేస్తున్న సినిమాలన్నీ బాగా ఉన్నాయని చెప్పేసి బయట మంచి టాక్ ఉంది. అవునన్నా. ఎక్కడ వస్తుంది టాక్? ప్రసాద్ ల్యాబ్స్ లో. ఎందుకు అక్కడ? సినిమాలు అక్కడ అయిపోతున్నాడు కదా. Hi guys, happy friendship day. Rashmi garu happy friendship day Geetu. Hey guys, happy friendship day. Indraja garu happy friendship day. Ba, andarki happy friendship day abba. Enta happy ga undo. ఏంద్రా అది రైలు ఇసిరేస్తున్నారు? నీ పేరేంటి? గీత రైలు. అవి కంకర్ రైలు, ఇలా చేస్తే అలాగే ఇసురుతారు.
ఏ మా గీతుని అంటారా? ఇవాళ గీతు ఫ్రెండ్షిప్ వల్ల నేను ఈ స్టేజ్ లో ఉన్నా. నా ఫ్రెండ్షిప్ చేయకపోతే ఇంకా మంచి స్టేజ్ లో ఉండేవాడు నువ్వు. అయినా అది కాదు ఒకరోజు 2 ఏళ్ళైంది సెట్ చూసి మీ మూతులంతా చూసి ఎంత మిస్ అవుతానా నేను మిమ్మల్ని. మరి బాగా చేసి ఉంటే 2 షెడ్యూల్కి ఒకసారి వచ్చేదాను కదా గీతు. వీడు నా ఫ్రెండ్ ధనుష్, మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా వీడే ఫస్ట్ వచ్చేది. హలో, మా ఇంట్లో ఏ ఫంక్షన్ రజనీకాంత్ గారు వస్తారు తెలుసా ఫస్ట్. అన్న ఏంటిది? వస్తుంది. ఏ మెహబూబ్, తిను నీ ఫ్రెండా? అవును. ఏంటి తిని స్పెషల్ ఏంటి ఎందుకు అసలు? ఫోనుల్లో ఐఫోన్ ఎలాగో తన అమ్మాయిలు అలాగా. అంటే యాపిల్. కొరికేస్తా. ఏంట్రా కొరికేది? వెనక యాపిల్ సగం కొరుకుంటది కదా, ముక్క కొరికేస్తా అంటున్నా. ఇలా ఉన్నావేంట్రా నువ్వు? ఏ శ్రీసత్య, నువ్వు హీరోయిన్ గా ట్రై చేయొచ్చు కదా. నాకు ఇంట్రెస్ట్ లేదు యాక్చువల్లీ. మంచి డెసిషన్ తీసుకున్నావు. ఏ మీ ఇద్దరు డీ ఫేమ్ కదా? అవును. మీరు బాగా ఫేమస్ కదా? అవును, బయట మేము ఎక్కడికి వెళ్ళినా సరే డీ ఫేమ్ డి అంటూ ఉంటారు. హలో, నేను కూడా బయట ఎక్కడికి వెళ్ళినా నన్ను డి అంటారు. వీళ్ళని డి అంటే డాన్స్, నేను డి అంటే ఇంతకీ బ్రో ఎవరు? ఆదర్శ్ డి అన్నాడుగా కొట్ట. ఈ టీ షర్ట్ ఇప్పుడు ఇచ్చేడికి. తన గురించి ఏదైనా చెప్పండి కాజల్ గారు. మానస్ నాకు ఫ్రెండ్, బ్రదర్, ఫాదర్ అన్ని. అంటే ఇప్పుడు ఇంట్లో వాచ్మ్యాన్ అది కూడా. ఎందుకు? అరే ఎందుకేంట్రా అలా అన్నామనుకో, ఫాదర్స్ డేకి ఫాదర్ గా రావచ్చు, బ్రదర్స్ డేకి బ్రదర్ గా రావచ్చు. సో పేమెంట్ మీద పేమెంట్ వస్తుంది. సరే కాదు రామప్రసాద్ అన్న, వీళ్ళందరూ వచ్చారు ఫ్రెండ్షిప్ డే, మరి ఎట్లా ఏంటి పరిస్థితి? మీరు ఆపితే నేను స్టార్ట్ చేస్తా. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ ఫ్రెండ్షిప్ డే స్పెషల్ గైస్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఒక్కసారి అందరూ కలిసి మా ప్రేక్షకులందరికీ విష్ చేద్దామా? ఈజీ ప్రేక్షకులందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. All right, so let's begin Friendship Day special episode only on Sridevi Drama Company. ఫ్రెండ్షిప్ డే రోజు జరుగుతున్న ఈ ఫ్రెండ్షిప్ డే స్పెషల్ ఎపిసోడ్ లో ఫ్రెండ్స్ గా వచ్చిన ఈ జోడీలు క్యూట్ గా డాన్స్ పర్ఫార్మ్ చేస్తే ఎలా ఉంటది? చూస్తే మాత్రం ఎలా తెలుస్తుంది? So let's welcome them. బట్టులాగా మారనా భక్తితోటి వేడితే దేవతల్ని చూడనా సన్నాయి సంపదల్లి సంక్రాంతి సందడల్లి రోజంతా సరికొత్త కేరింతలే ఒక్క చిల్లలు లేదండి అట్లాంటి అమ్మాయి ఏడేడు లోకాల్లో లేడండి ఇట్లాంటి అబ్బాయి
సారీ సిరి బుంగమూతే పెట్టకలా నీగలకల్లోన మన పలుకుల్లోన తెలియని సంగీతమేదో ఉందే సారా సమాన విన్నారో అన్నా సహేలి థోడా తో సమझोना छोटी 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 बातें वो मीठी 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 यादें ओ छोटी 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 यादें ओ परिचयम ఎప్పుడు చిన్నదే చెలిమికే ఒకే ఒక లోకం నువ్వే లోకంలోన అందం నువ్వే అందానికే హృదయం నువ్వే నాకే అందావే ఏకాఏకి కోపం నువ్వే కోపంలోన దీపం నువ్వే దీపం లేని వెలుతురు నువ్వే ప్రాణానిలా వెలిగించావే నిన్నుగా ప్రేమించనా నన్నుగా అందించనా అన్ని వేళలా తోడుందనా జన్మ జన్మల జంటవనా ఒకే ఒక లోకం నువ్వే లోకంలోన అందం నువ్వే అందానికే హృదయం నువ్వే నాకే అందావే ఏకాఏకి కోపం నువ్వే కోపంలోన దీపం నువ్వే దీపం లేని వెలుతురు నువ్వే ప్రాణానిలా వెలిగించావే నిన్నుగా ప్రేమించనా నన్నుగా అందించనా అన్ని వేళలా తోడుందనా జన్మ జన్మల జంటవనా కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా కాలమంత నీకే నేను కావలుండను ఎందుజ గారు థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ఫ్రెండ్షిప్ డే రోజు మీరు ప్లాన్ చేసిన ఈ స్కెచ్ మొత్తం సూపర్ గా ఉంది మ్యామ్. నిజంగా ఇంద్రజ మ్యామ్ వీరందరూ కలిసి చేసిన ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? ఫ్రెండ్షిప్ డే స్పెషల్ ఎపిసోడ్ కి చాలా చాలా యాప్ట్ పర్ఫార్మెన్స్ అనిపించింది. నాకైతే ఆదర్శ్ అండ్ వర్షిని చేసిన ఆ మూమెంట్స్ అయితే క్యూట్ మూమెంట్స్ అసలు ఎర్రగా తీశారు. చాలా అంటే చాలా బాగా చేశారు. అండ్ జెజీ మీకు హెయిర్ చాలా బాగుంది. ఆ హెయిర్ స్టైల్ బ్యూటిఫుల్ గా బౌన్స్ అవుతుంది తెలుసా. అది మెహబూబ్ ఇస్ వెరీ గుడ్ డాన్సర్. మీ జోడీ కూడా బాగుంది. ఫైమాన్ రాజ్ మీరు రావడం చాలా హ్యాపీ. ఐ థింక్ ఫస్ట్ టైం వస్తున్నారు అనుకుంటాను శ్రీదేవికి. సో బ్యూటిఫుల్లీ రెండర్డ్. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. అండ్ హూ ఇస్ ద కొరియోగ్రాఫర్? దిలీప్ మాస్టర్. ఏ సాంగ్ ఇచ్చినా మీకు ఆ సాంగ్ కి కంప్లీట్ గా 100% న్యాయం చేస్తారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ రియల్లీ ఎ వెరీ గుడ్ కొరియోగ్రాఫర్. ఆల్ ద 4 జోడీస్ కి మీరు సెటప్ చేసిన బ్యాక్గ్రౌండ్ గా అంత క్యూట్ మూమెంట్స్ అన్నమాట. చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఎంత చక్కగా ఫ్రెండ్స్ గా ఉండి నీట్ గా లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్ గా ఉండొచ్చు అనే ఒక మంచి పాయింట్ వీళ్ళందరూ ఇక్కడ ప్రూవ్ చేశారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ గైస్. ఓకే, సో ఇప్పుడు మీతో పాటు ఈ రోజు జరుగుతున్న ఫ్రెండ్షిప్ డే స్పెషల్ ఎపిసోడ్ లో ఇంకో మంచి ఫ్రెండ్స్, బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ మీ అందరి కోసం ఒక మ్యూజికల్ సెగ్మెంట్ తయారు చేశారు. మరి వాళ్ళని పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ చైతన్య అండ్ లాస్య. మీసమున్న నేస్తమా నీకు రోషం ఎక్కువ,
మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా కోపమెక్కువ కానీ మనసు మక్కువ స్నేహానికి చెలికాడా దోస్తీకి సరిజోడా ఏళ్ళె దిగిన పసివాడా ఎన్నటికీ నిన్ను వీడా మీసమున్న నేస్తమా చెరుగాలి నిన్ను చూసిందెవరమ్మా వెళ్ళి నీ దారి అది ఎవరికి తెలుసమ్మా రూపమే ఉండని ఊపిరే నువ్వని ఎన్నడూ ఆగని పయనమే నీదని గాలి చెరుగాలి నిన్ను చూసిందెవరమ్మా వెళ్ళి తెలుసమ్మా నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన సైకిల్ నుండి బైక్ లోకి మారిన కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన ఏరా పిలుపు నుంచి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన ఫ్రెండ్ అన్న మాటలోన స్పెల్లింగ్ మారున ఫీలింగ్ మారునా ఫ్రెండ్ మారడే ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్పే ఫ్రెండ్ మారడే గుండెలోని సౌండ్ పేరు ఫ్రెండ్షిప్పే నుండి క్రీమ్ స్టోన్ కి మారిన రెండిట్ల చల్లదనం ఫ్రెండ్షిప్పే ల్యాండ్ లైన్ నుంచి స్మార్ట్ ఫోన్ కి మారిన మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్పే టూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన పక్క సీటు పేరు ఫ్రెండ్షిప్పే పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్పే ఫ్రెండ్ మారడే ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్పే ఫ్రెండ్ మారడే గుండెలోని సౌండ్ పేరు ఫ్రెండ్షిప్పే జూన్ పోయి జూలై పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజీ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం స్టూడెంట్ మనసో నందనవనం మల్లెలుంటాయి ముళ్ళుంటాయి స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం వాడిపోనిది స్నేహం ఒక్కటే వీడిపోనిది నీడ ఒక్కటే హద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒక్కటే కష్టమొచ్చినా నష్టమొచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒక్కడే కాలేజీ స్నేహం ఎప్పుడూ అంతం కానిదే Mustafa, don't worry Mustafa కాలం నీ నేస్తం Mustafa డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా Mustafa, don't worry Mustafa కాలం నీ నేస్తం Mustafa డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా छोटी 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 बातें वो मीठी 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 यादें Welcome to Chaitanya and Lahasya on the special episode of Sridevi Drama Company Friendship Day Special.
ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ మ్యూజికల్ జర్నీ? మండు టెండల్లో చల్లని సుగంధమైన గాలి ప్రవళిస్తే ఎలా ఉంటుందో అంత హాయిగా అనిపించింది మీ పాటలు. సూదింగ్ వాయిస్ చైతన్య గారు, మీదైతే ఒక రౌండెడ్ వాయిస్. మీరు అలా పాడేసి అది అలా రికార్డ్ చేసేయచ్చు. రికార్డింగ్ థియేటర్ లో వేరే మిక్సింగ్ కి వాటికి ఏ పని లేదండి. రౌండెడ్ వాయిస్. ఐ హార్ట్ఫుల్లీ విష్ లాంగ్ వే టు గో అండ్ వెరీ వెరీ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ యూ అండ్ లాస్యా. ఐ వాంట్ టు హియర్ మోర్ సాంగ్స్ ఫ్రమ్ యూ. ఎందుకంటే సో మెల్టింగ్ వాయిస్, ఐస్ క్రీమ్ లా ఉంది ఈ వాయిస్ వినడానికి. చాలా మెల్టింగ్ అనిపిస్తుంది. టేక్ గుడ్ కేర్ ఆఫ్ యువర్ వోకల్ కార్డ్. మంచి ఫ్యూచర్ ఉంది మీ ఇద్దరికి కూడా. గాడ్ బ్లెస్ యూ బోత్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీ ఫ్రెండ్షిప్ డే స్పెషల్ ఎపిసోడ్ లో ఆఫ్ కోర్స్ ఇంద్రజ గారు ఎంతో మంది మంచి మంచి ఫ్రెండ్స్ ని, ఎస్పెషల్లీ అబ్బాయిలు అమ్మాయిలు కూడా ఫ్రెండ్స్ గా ఉండొచ్చు అనే కాన్సెప్ట్ ఈ రోజు మా ఆడియన్స్ అందరు ముందు తీసుకొని వచ్చారు. సో ఈ ఫ్రెండ్స్ మధ్య ఉన్న ఆ కెమిస్ట్రీ, ఆ సింక్ తెలియాలంటే నెక్స్ట్ ఏంటి ఇంద్రజ గారు? నేను అయితే ఇక్కడ నా ముందు చాలా సామాన్లు చూస్తున్నాను. ఈ గేమ్ గురించి డీటెయిల్డ్ గా నేను రామ్ ప్రసాద్ గారికి, నూకరాజుకి ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి మా డెమో పీసులు రండి. రెడీ రామ్ ప్రసాద్ గారు? డెమో చూపించడానికి మా డెమో పీసులు రెడీగా ఉన్నారు. 3, 2, 1 గో. Yo boys, see some of the teasings, glass of mandu posings, gata gata taggings. Enjoy, pandugo. Enjoy, pandugo. Oh pyari, tota pahari. మేడం మీరు చెప్పినట్లు చేశాం కదా, చాలా కరెక్ట్ గా చేశారు. సో ఫస్ట్ మెహబూబ్ అండ్ శ్రీ సత్య రండి. 3, 2, 1 గో. చుట్టేద్దాం బుచ్చి భూగోళాన్ని, గెట్ రెడీ తెచ్చేద్దాం నింగి నక్షత్రాల్ని, దోపిడి చేద్దాం గాల్లోని ఆనందాన్ని. చల్ చలో చల్ చలో లైఫ్ ఫ్రెండ్గా మాతో ఉండగా, ఫుల్ టు పండగే పండగ. వెరీ గుడ్ మెహబూబ్, వెరీ గుడ్. వెరీ గుడ్ మెహబూబ్. సుందర చలాకి స్నేహం పాడరా హుషారు గీతం, తీరని రుణానుబంధం సుమాన గంధం స్నేహమేరా. స్నేహం ఉంటే చాలు. 15 seconds, last 15 seconds. కళ్ళ కాలమిట్ట కలిసిందా ఎవ్వరు ఏమన్నా. సో ఇంద్రజ గారు, సో ఏమంటారు? చాలా బాగా ప్లే చేశారు. ఇట్స్ నాట్ దట్ ఈజీ. అది కూడా ఇక్కడ పెట్టుకొని బ్యాలెన్స్ చేయడం అనేది వాటర్, దట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ. 5 గ్లాసెస్ అనేది నిజంగానే చాలా పెద్ద విషయం. ఇక చూడాలి మిగతా ఫ్రెండ్స్ కూడా ఎలా చేస్తారనేది చూడాలి మనం. బట్ గుడ్ జాబ్ గైస్, వెల్ డన్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వచ్చేస్తున్నారు రాజ్ అండ్ ఫైమా. కాదు, నాకు ఒక డౌట్ కొడుతుంది. నరేష్ క్లీనింగ్ చేస్తున్నాడు, వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? మీ ఊరినే రాడు వర్క్ దగ్గర నుంచి చూసుకుంటాం. నేను ఎవరైనా పడిపోతే సపోర్ట్, ఐ విల్ సపోర్ట్ దెం. ఇప్పుడు ఫైమా అనగా ఎడిపోకొచ్చు చూసారా, ఫైమా పెద్ద ఫిగర్ కాదు కదా, సపోర్ట్ లేకపోయినా పర్లేదు. ఓకే 3, 2, 1 మ్యూజిక్. 3 minutes. Come on. బ్రేక్ ఏనా? లంచ్ తర్వాత వెళ్తా. రెడీ. Come on, నరేష్.
వచ్చు రోజులే నాకు ముద్దు వద్దు మురుగన్ వద్దు సిరాకు వద్దు పరాకు వద్దు ఒరే పిప్స్గా మ్యూజిక్ మస్తు కొట్టినావు మ్యూజిక్ చమక్ చమక్ మ్యూజిక్ మస్తు కొట్టినావు నీ అవ్వారే బోల మాచా బోల బోల మా లాస్ట్ ది కన్సిడర్ చేయము 10 సెకండ్స్ తర్వాత. కాదు మధ్యలో చేయి పట్టుకోకూడదు కన్సిడర్ చేయను అని చెప్పారు కదా, మరి మధ్యలో ఒకసారి చేయి పట్టుకున్నాను అంటే ఫైమాకి ఇష్టం చేయి పట్టుకోవడం, అందుకే పర్మిషన్ ఇచ్చాము. అది కాదు మీకు కూడా అదే ప్రాబ్లం అయింది అక్కడ. మహబూబ్ కిందకి వచ్చేటప్పుడు బేసిక్లీ పట్టుకొచ్చున్నారు కానీ మీరు అటు నుంచి వెళ్ళేటప్పుడు ఇటు నుంచి వచ్చేటప్పుడు ఒకసారి పట్టుకున్నారు. ఏంటి మాట్లాడుతున్నావు? మేము కరెక్ట్ గానే ఆడాం తెలుసా తెలుసా. ఎక్స్క్యూజ్ మీ, మేము 6 గ్లాసులు తీసుకొచ్చినా మేమే, మీకంటే హైయెస్ట్. ఓకేనా? హలో ఫైమా గారు 6 కాదండి 4 గ్లాసులు తీసుకొని వచ్చారు. సో వెల్ డన్ ఫైమా అండ్ రాజ్. టోటల్ గా 4 గ్లాసెస్ మీరు ట్రాన్స్ఫర్ చేశారు విత్ ఇన్ 3 minutes. అండ్ మళ్ళీ చెప్తున్నాను, వాటర్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మొత్తం వాటర్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఫైమా మీరు ప్రతిసారి సగం తీసుకొని వచ్చేవాళ్ళు, నెక్స్ట్ వాళ్ళు ప్లీజ్ అది ఫాలో అవ్వకండి. ఇప్పుడు ఈ గేమ్ నెక్స్ట్ ఆడడానికి వస్తున్నారు జెస్సీ అండ్ శ్రీప్రియ. సో లెట్స్ వెల్కమ్ దెం. ఓకే 3 minutes 3 2 1 గో. జెస్సీ కాపీ కింద అడ్డు అలుగుతా. అయ్యో పాపం సారు ఎట్టా బుక్కయ్యారు అయ్యో పాపం సారు ఇట్టా లాకయ్యారు. నరేష్ క్లీన్ చేయి. నరేష్ పాస్ కమ్ ఆన్ 3 అయ్యాయి. కమ్ ఆన్ రెడీ. వచ్చిందా కావాల్సింది? హే నిజంగా పల్లె పట్టండ్రు. మరి హ్యాపీ అంటూ వెల్ డన్ శ్రీప్రియ అండ్ జెస్సీ. వెల్ ప్లేడ్. టోటల్ గా 4 గ్లాసెస్ 3 minutes లో ట్రాన్స్ఫర్ చేశారు. వెల్ డన్. అండ్ నెక్స్ట్ వచ్చి ధనుష్ అండ్ గీతు రాయల్. ఫస్ట్ కెమెరా ఫేవర్ ఉండు. మనకే కెమెరా ఫేవర్ ఉంది. ఎన్ని క్లాసులు మా మీరు? 7 నువ్వు ఎన్ని క్లాసులు మా? 4 నా లక్కీ నంబర్ 9. మేము 9 క్లాసులు తీస్తే ఇంకేం ప్రాబ్లమా? అందుకే 9th వీక్ బయటకు వచ్చావు. 9 గ్లాసులు తీయడానికి గీతు అండ్ ధనుష్ రెడీగా ఉన్నారు. లెట్స్ సీ. రెడీ 3 2 1 మ్యూజిక్. ఆవిడ పైకెక్కాలి. గీతు మీరు పైకెక్కాలమ్మా. గీతు ఈ గ్లాస్ కౌంట్ అవ్వదు. రెడీ 3 2 1 గో. గీతు కింద దిగండి. మీరు పైకి రావాలి. గీతు ధనుష్ 30 seconds. బిడ్డ ఇది నా అడ్డ. కమ్ కాదురా ఏడకపోయినవరు నువ్వు. కానీ గీతు ఒక్క రిక్వెస్ట్. 9 గ్లాసులు కాదులే గాని ఒక్క గ్లాసు నువ్వు పోస్తే చూడాలని ఉంది.
ఇంకా సింప్లిఫై చేస్తున్నాను. ఓన్లీ మీరే ఇక్కడి నుంచి నీళ్ళు ఫిల్ చేసుకొని మొత్తం సింగిల్ హ్యాండెడ్ గా ఈ సీసా మీద వాక్ చేసుకొని వెళ్ళి ఆ ఒక్క గ్లాస్ లో ఉన్న వాటర్ మాత్రమే ఆ ట్యాంక్ లో మీరు పోయాలి, అంతే. నార్మల్ గా కూడా అన్ను మనకు పుష్ప ఉంది కాబట్టి చేయి ఇట్ట పెట్టుకుని ఆడతా, ప్రాబ్లమా? నువ్వు కరెక్ట్ గా ఆడపోతే ఇదే ఉండిపోద్ది సైలెంట్ గా. మ్యూజిక్ ఏంటి ఫస్ట్? చలో 3, 2, 1 మ్యూజిక్. కమాన్ కమాన్ కమాన్. ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఏ బిడ్డ ఇది నా అడ్డ, అరే ఏ బిడ్డ ఇది నా అడ్డ. సో ఇంద్రజ గారు, మీరు ప్లాన్ చేసిన ఈ సెగ్మెంట్ మీరు అనుకున్నట్టే జరిగిందా? ఈ ఫ్రెండ్స్ మధ్య ఉన్న కోఆర్డినేషన్, ఎస్పెషలీ మా లాస్ట్ గీతు గారు బాడీలో ఉన్న కోఆర్డినేషన్ అంతా మీకు ఎలా అనిపించింది? అంటే ఒక్కొక్కరిది సెపరేట్ గా చెప్పాలంటే ఈ గేమ్ ప్లాన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒకరిని ఒకరు ఎంతవరకు అండర్స్టాండ్ చేసుకున్నారు అన్న దాన్ని బట్టి. ఆ రకంగా చూడ్డానికి వస్తే మాత్రం ఓవరాల్ గా దే హ్యావ్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ క్రియేటెడ్ గ్రేట్ ఫన్. Thank you so much. Thank you. Thank you so much Indraja garu and well done guys. That was beautiful. ఫ్రెండ్షిప్ అంటే ఎలా ఉండాలి? మనం అనుకున్నట్టు ఉండాలా లేదా సొసైటీ అనుకున్నట్టు ఉండాలా? అలాంటి ఒక పాయింట్ మీద ఒక హార్ట్ టచింగ్ పర్ఫార్మెన్స్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు ఒక ఇద్దరు ఫ్రెండ్స్. లెట్స్ వెల్కమ్ దెం. కొందరు మనకు దగ్గర అవుతారు, కొందరు మన మనసుకు దగ్గర అవుతారు. మనకు దగ్గరైన వారు పరిచయస్తులుగా మిగిలిపోతారు, కానీ మన మనసుకు దగ్గరైన వారు మాత్రమే జీవితాంతం స్నేహితులుగా ఉంటారు. ఇద్దరు ఆడవాళ్ళ మధ్య స్నేహం ఉండటం సహజం, ఇద్దరు మగవాళ్ళ మధ్య స్నేహం ఉండటం సహజం. కానీ ఒక ఆడ ఒక మగ వీరిద్దరి మధ్య స్నేహం పుడుతుందా? ఒకవేళ స్నేహం పుడితే జీవితాంతం సాగుతుందా? చూద్దాం. ఒకరేమో సీను ఒకరేమో చున్ను కలిసారే ప్రాణంగా కురిసారే వర్షంగా పాటేమో సీను పాటేమో చున్ను ఒకటై ఎదిగారే మధురంగా ఇంటి దగ్గర కొడతా, బడి దగ్గర కొడతా, దూరి దూరి కొడతా. నా జున్ను జోలుకొచ్చే ముందు నన్ను దాటి వెళ్ళాలరా. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓవరం. రూపురేఖలు వేరట, ఊపిరొకటే చాలట, ఆవరాన్నే స్నేహమంటున్నాం. కంటి పాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి. స్నేహమంటే రూపులేని ఊహ కాదని లోకమంతా నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి. ఏముందిరా పిల్ల, ఎక్కడ పట్టాడో గాని ఫిగర్ అద్దిరింది.
ఇంకొకసారి జున్ను జోలికొస్తే చంపేస్తాను. అయినా దాన్ని కమెంట్ చేస్తే నీకేమవుతుందిరా? తను నా ఫ్రెండ్ రా. ఇలాంటి చాలా చూసాంలే. వీళ్ళు వేసే ఎదవేశాలన్నిటికీ ఫ్రెండ్షిప్ అని ఒక పేరు పెట్టి చూసే వాళ్ళందరినీ మోసం చేస్తారు. అరే మరి మీ ఇద్దరు పెళ్లి గురించి ఏంటి? నాన్న వాళ్ళంటే బయట వాళ్ళు అలా మాట్లాడారు, మీరు కూడా ఏంటి నాన్న? ఒక కొడుగ్గా అమ్మని ఎంతగా ప్రేమించానో ఒక ఫ్రెండ్గా జున్నుని అంతే అభిమానించాను. అదేంటి మీరిద్దరు ప్రేమించుకోవట్లేదా? మేం ప్రేమించుకోవడం ఏంటమ్మా, వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. మరి మీ ఇద్దరు ఇలా కలిసి తిరుగుతుంటే సమాజం ఏమనుకుంటుందిరా? నేను తానని అనుకుంటారా, నేనే తానని అనుకోరా, ఇద్దరిగా కనిపించడమే మా తప్పంటారా? ఆడా మగాని తేడా ఉందని అభిమానానికి చెబుతారా? స్నేహం మోహం రెండు వేరని తెలిసి తప్పుకు పోతారా? ఒక చోటే ఉంటూ ఒకటే కలకంటూ విడివిడిగా కలిసే ఉండే కల్లది ఏ బంధం? కలకాలం వెంటే నడవాలనుకుంటే కాళ్ళకు ముడి ఉండాలని ఎందుకు ఈ పంతం? చుట్టరికముందా చెట్టుతో పిట్టకేదో ఏం లేకపోతే గూడు కడితే నేరమా? ఏ చెలిమి లేదా గట్టుతో ఎట్టికేదో వివరించమంటే సాధ్యమా? ఒక ఆడ ఒక మగ కలిసి ఉండాలంటే వారి మధ్య ప్రేమ బంధమైన ఉండాలి, లేదా పెళ్లి బంధమైన ఉండాలి. కానీ ఇలా స్నేహంగా కలిసి ఉంటాం అంటే సమాజం ఎందుకు ఒప్పుకుంటుంది? సమాజం దాకా ఎందుకు, సొంత వాళ్ళు కూడా ఒప్పుకోరు. వాళ్ళకి కావాల్సిందల్లా వెలుగులో కనపడే అబద్ధం మాత్రమే. కానీ నిజం ఏంటంటే స్నేహం అనేది ఇద్దరు మగవారి మధ్య ఉండొచ్చు, ఇద్దరి ఆడవారి మధ్య ఉండొచ్చు, ఆ మాటకొస్తే ఏ ఇద్దరి మధ్యనైనా స్నేహం ఉండొచ్చు. ఇంద్రజ గారు, మీ లైఫ్ లో మీ బెస్ట్ ఫ్రెండ్ అబ్బాయినా కావచ్చు అమ్మాయినా కావచ్చు ఎవరైనా ఉన్నారా? మేల్ ఫ్రెండ్స్ అనేది నాకు ఎవరు లేరు, కానీ ఇది చూసిన తర్వాత ఉండుంటే బాగుండేది కదా. ఇలాంటి ఒక్కడు మన పక్కనే ఉండి మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ మనకు మంచి చెడ్డ చెప్తూ లేదా హార్ట్ వార్మింగ్ గా అనిపిస్తుంది. ఆల్వేస్ హార్ట్ఫుల్లీ ఐ ఫీల్ ఆదర్శ్ గారికి ఇంకా కరెక్ట్ అయిన ఒక అవకాశం రాలేదు. బాధపడే వాళ్ళలో నేను కూడా ఒక్కదాన్ని. అంత మంచి యాక్ట్ సింగిల్ టేక్ లో చేశాను. అండ్ క్యాన్ వి కాల్ ద జూనియర్ సూపర్ స్టార్స్. కనులకు కనిపించే రూపం లేకుంటే ప్రాణం తానున్నానన్న నమ్మమంటారా? శ్రీప్రియ గారు, యువర్ అ వెరీ వెరీ జెన్యూన్ సోల్ అండి. బికాస్ దర్ ఇస్ నో యాటిట్యూడ్, దర్ ఇస్ నో కైండ్ ఆఫ్ హిపోక్రసీ, అలాంటి ఇన్హిబిషన్స్ ఏమీ లేకుండా యువర్ వెరీ ప్లెయిన్. ఐ విష్ అండ్ ఐ హోప్ మీరు ఇలాగే ఉండాలి. ఏంట్రా ఎంత ముద్దు ముద్దుగా చేశారు, సో క్యూట్. మీ పేర్లు చెప్పండి. కియాన్స్, దివ్య. దివ్య అండ్ ఇయాన్ష్. కానీ మీరు పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ కి తీసుకెళ్లారు. ఇంత క్యూట్ క్యూట్ గా వీళ్ళ చేత పర్ఫార్మెన్స్ చేయించిన కొరియోగ్రాఫర్ ని చూడాలి. రాము మాస్టర్. ఈ డాన్స్ ఫీల్డ్ లో, ఈ కొరియోగ్రఫీ ఫీల్డ్ లో మీకున్న ఎక్స్పీరియన్స్ మాస్టర్ అలా కళ్ళకు కట్టినట్టు చూపించారు. మాకు అందరికి అర్థమవుతుంది. అండ్ ఆ సెట్ ప్రాపర్టీస్ ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారండి. సూపర్ కాన్సెప్ట్, సూపర్ కొరియోగ్రఫీ అండ్ సూపర్ performance. And once again, thank you so much to the entire team. Love you guys and happy Friendship Day. Thank you. Indraja ma'am, what a wonderful, colorful, nice cake. So మన వండర్ఫుల్ ఆడియన్స్ కి కూడా మరొకసారి విష్ చెప్పేద్దామా? ఈజీ ప్రేక్షకులందరికీ స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు. లైట్ సెట్టింగ్ అక్కర్లే, మైక్ సెట్టింగ్ ఓపెన్ లే.